పంచగంగలు అంటే ఏవి, వాటి ప్రాధాన్యత ఏమిటి? కలశారాధన చేసే సమయంలో ఈ పంచగంగల్ని మనం ఆహ్వానిస్తామా? కలశారాధన చేసే సమయంలో చెప్పేటటువంటి శ్లోకం వేరు. అలాగే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ ఇలాంటి శ్లోకాలను చెబుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ ఈ శ్లోకంతో సామాన్యంగా మనం కలశారాధన చేస్తూ ఉంటాం. అయితే మన దేశంలో అన్ని నదులలో 5 నదులను ప్రత్యేకంగా గంగా నదితో సమానమైనవిగా సనాతన సంప్రదాయం అభివర్ణించింది. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాక్ష గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని నీతి శ్లోకం. ఎక్కడ నీరు ఉన్నా ఆ నీటి వసతిని సనాతన సంప్రదాయం గంగా అని సంబోధించమని సెలవిచ్చింది. అలాగే ఈ నీటి వసతిని అందించేటటువంటి మహానదులు 5 మన దేశంలో ఉన్నాయి. ఈ 5 మహానదులను స్మరించి అంత చెంబులో కాసిని నీరు పోస్తే ఆ నీరు అమృతమయం అవుతుంది. అలా అమృతమయం అయినటువంటి ఆ నీటిని అభిమంత్రించేటటువంటి సమయంలో గంగే యమునే చైవ గోదావరి సరస్వతి, ఇక్కడ నర్మద గోదావరి ఈ పేర్లు కూడా సరస్వతితో సహా కలుపుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రధానంగా కలశంలో ఉండేటటువంటి ఆ నదీమ తల్లుల నామాలు మట్టుకు 5 అని చెప్పబడ్డాయి. అవే పంచగంగలు. కావేరి తుంగభద్రాచ అని చెప్పుకోవాలి. ఇది ఈ శ్లోకంలో ఉండేటటువంటి అంతరార్థం. కృష్ణవేణ్యాక్ష గౌతమి, కావేరి తుంగభద్ర కృష్ణవేణి గోదావరి గంగ ఈ 5ంటికి పంచగంగలు అని పేరు.